ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్నది మనం వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. నేను ఒక ఫైల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫైల్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని అందులో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దయచేసి పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అసలు మీరు పాలిసెట్లో జాయిన్ అవుతున్నారు అంటే ఫస్ట్ ఏమేం కోర్సెస్ ఉన్నాయన్న తెలుసుకోవడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏ కాలేజెస్లో ఆ కోర్సెస్ ఉన్నాయన్న తెలుసుకోవడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆ కాలేజెస్ ఆ కోర్సెస్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ యొక్క లిస్ట్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అది ఎలా చూడాలి, ఎలా అబ్జర్వ్ చేయాలన్నది కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఎవ్రీ ఇయర్ ఇవి అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని కాలేజ్ను కోర్సెస్ని డ్రాప్ చేస్తూ ఉంటాయి, కొన్ని యాడ్ చేస్తూ ఉంటాయి, కొన్ని సీట్స్ తగ్గిస్తూ ఉంటాయి, కొన్ని సీట్స్ని అనేది పెంచుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ లిస్ట్ అనేది మనకు అఫీషియల్గా 2025 to 2025 ఇయర్కి అప్డేట్ అయిన లిస్టే నేను మీకైతే చూపిస్తూ మాట్లాడతాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక లిస్ట్ అయితే కనపడిస్తుంది. ఇక్కడ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళేసి టీఎస్ పాలిసెట్ 2025 సీట్స్ అవైలబిలిటీ అన్న పీడిఎఫ్ అయితే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దయచేసి జాయిన్ అయితే అవ్వండి. యూస్ఫుల్ కంటెంట్ అందులో రావడం జరుగుతుంది. సో ఇలా ఈ యొక్క పీడిఎఫ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా నంబర్స్, బాక్సెస్ ఏదేదో ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇప్పుడు నేను క్లియర్గా అయితే చెప్తాను. కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ ఓపెన్ చేయగానే మెయిన్ మీరు చూడాల్సింది ఏంటి అన్నది గమనించినట్టయితే లెఫ్ట్ సైడ్ కాలేజ్ నేమ్ అని ఉంది కదా, దాని పక్కన టైప్ అని ఉంది. ఈ రెండు కూడా ఒకసారి కేర్ఫుల్గా అయితే గమనించండి. ఎందుకంటే మీరు ఏవైతే కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాలేజ్ నేమ్ అన్న చోట కాలేజు, టైప్ అన్న చోట గవర్నమెంటా ప్రైవేటా అన్నది జీఓవిటీనా పీవీటీనా అనేది మనకైతే ఉంటుంది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నాయి. అంటే ఇక్కడ ఏవైతే లెఫ్ట్ సైడ్ కాలేజ్ నేమ్ మెన్షన్ చేశారో ఆ యొక్క కాలేజీ గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అని చెప్పి మనకు ఈ యొక్క టైప్ అన్నది చూస్తేనే క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంతవరకు క్లియర్గా ఉన్నారు కదా. ఈ యొక్క ఓవరాల్ పీడిఎఫ్లో చాలా అయితే ఉంటాయి. సో కేర్ఫుల్గా అయితే వినండి, మనకు ఈజీగా అర్థమవుతుంది. దయచేసి డిస్టర్బ్ అయితే అవ్వకండి, లేదంటే కొంచెం ఇష్యూ మనకు క్లియర్గా అర్థమైతే అవ్వదు. సో ఒకసారి కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే మనకి ఇక్కడ ఏంటి అంటే పైన ఏఏ అని, ఏఐ అని, ఏయు అని, బిఎం అని, సిసిబి అని, సిసిపి అని, సిఈ అని, సిహెచ్ అని, సిపిఎస్ అని ఇలా డిఫరెంట్ మన ఏవేవో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఏవి కాదు, ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా కోర్సెస్. గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా కోర్సెస్. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఫుల్ ఫామ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయలేదు, షార్ట్కట్లో మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సిఈ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, సిహెచ్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, ఇట్లా మనకు డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్సెస్. గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా కోర్సెస్ యొక్క నేమ్స్. మరి అవి ఏ కోర్సెస్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే డెఫినెట్గా మీరు గూగుల్లో అన్న సెర్చ్ చేయండి. ఆర్ఎల్స్ నేను మీకు ఒక లిస్ట్ అనేది కూడా అగైన్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఏ కోర్సుని ఏమని పిలుస్తారన్నది కూడా నేను ఒకసారి అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలానే కొంచెం కింద మీరు గమనించినట్టయితే అగైన్ మీకు ఇంకా నెంబర్స్ అనేవి కనపడిస్తాయి. బట్ ఆ నెంబర్స్ కూడా అన్ని చోట్ల ఫిల్ అయితే అవ్వవు. జస్ట్ కొన్ని చోట్ల మాత్రమే ఆ నెంబర్స్ అనేవి ఫిల్ అయితే అయ్యి ఉన్నాయి. అవేంటన్నది కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్తాను. దయచేసి ఇంకొకసారి కేర్ఫుల్గా అయితే వినండి. ఇక్కడ మనకు జీఓవిటీ అని ఉందా, గవర్నమెంట్ అని చెప్పేసి, దాని పక్కన ఏయు అని ఉంది కదా. ఏయు దగ్గర 60 ఉన్నాయి. అంటే ఆ పర్టికులర్ కాలేజెస్లో ఆ పర్టికులర్ ఏయు అన్నది ఏదైతే ఉందో ఆ యొక్క ఏయు అన్న కోర్సులో 60 సీట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మనం ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. అలానే ఇంకొంచెం మీరు స్క్రోల్ చేసుకున్నట్టయితే ఆ ఇంకొంచెం పక్కన మనకు సిఈ అని ఉంది కదా, కెమికల్ ఇంజనీరింగ్, అందులో మనకు 120 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మనకు ఈజీగా అయితే అర్థమవుతుంది. అలానే మనకు సిఎస్ కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ కానీ వీటిలో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది ఇక్కడ మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, అట్లా ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క ఫుల్ ఫామ్ అయితే ఉంటుంది. ఏమంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనో అలా సంథింగ్ ఒక్కొక్క దానికి
ఒక్కొక్క డిఫరెంట్ అయితే ఉంటాయి. సో అట్లా ఇక్కడ మీరు కాలేజ్ నేమ్ చూడడము, ఆ కాలేజ్ గవర్నమెంటా ప్రైవేటా అన్నది చూడడము, ఆ పర్టికులర్ ఏదైతే పైన కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్లో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది మీరు క్లియర్గా అయితే చూసి ఆ పర్టికులర్ కాలేజ్ రిలేటెడ్గా టోటల్ ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది కూడా మీరు ఈజీగా ఇక్కడ స్క్రీన్ పైన చూసి అయితే గమనించవచ్చు. సో ఈ విధంగా అయితే మీరైతే చూడాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా డీటెయిల్డ్గా చూస్తేనే మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది మనకు అర్థమైతే అవుతుంది. అగైన్ నాకు వీడియోలో మీరు కనిపిస్తున్నది ఏంటి అంటే పైన ఏవైతే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయో ఇవి ఫుల్ ఫామ్స్లో లేవు. అవి మీకు మేబీ ప్రాబ్లం అయితే అవ్వచ్చు, బట్ అవి సింపుల్గానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే మ్యాక్సిమం CCB కానీ CCP కానీ అలానే EI కానీ ES కానీ EV కానీ HS కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కోర్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే ఎక్కడో ఒక కాలేజీలో ఉంటుంది, ఎక్కడో 1 or 2 కాలేజెస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అందుకని మోస్ట్లీ మెజార్టీ అవన్నీ ఖాళీగానే ఉంటాయి. సో అగైన్ ఇక్కడ ఏవైతే మనకు నోన్ ఉంటాయో నోన్ ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, AU అంటే ఆటోమొబైల్, అలానే CE అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, CH అంటే కెమికల్, అలానే CS అంటే CSE, అలానే ECE అంటే ECE, EE అంటే మనకి ఎలక్ట్రికల్, అలా మనకి ఈజీగా అయితే అర్థమవుతాయి. ME అంటే మెకానికల్. సో ఇలా ఈజీగా అర్థమవుతాయి కాబట్టి వాటిని బట్టి కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. అలా ఓవరాల్గా ఈ లిస్ట్ ఏవైతే ఉందో లిస్ట్ మొత్తం ఒకసారి చూసేసి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ ఏ కోర్సులో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఈ లిస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లిస్టే. అబ్రివేషన్స్ కూడా నేను అగైన్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదనుకున్న ఫుల్ ఫామ్స్ అని మీరు గూగుల్లో కొట్టినా కూడా పర్టికులర్ ఫుల్ ఫామ్కి ఏమని పిలుస్తారు పాలిటెక్నిక్లో అని చెప్పి కూడా మీకు డీటెయిల్డ్గా ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా మనకి ఎన్నైతే కాలేజెస్ ఉన్నాయో అన్ని రిలేటెడ్గా ఇక్కడ డేటా అయితే ఉంది, గమనించండి. చాలా అంటే చాలా కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దాదాపు 114 కాలేజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అందులోనూ మీ హౌస్కి ఏ కాలేజ్ దగ్గరగా ఉందో ఆ కాలేజెస్లో ఏ కోర్సెస్ ఉన్నాయన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ కాలేజీలో ఆ కోర్స్ అవైలబుల్గా ఉంది అని చెప్పి మీరు ఈజీగా అర్థమైతే చేసుకోవచ్చు. ఇది మనకు పాలిటెక్నిక్ రిలేటెడ్గా. దీంతోపాటు మనకి ఏవైతే మనకు అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నాయి, అగ్రికల్చర్ రిలేటెడ్గా కూడా ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, అది కో ఎడ్యుకేషనా లేదంటే బాయ్స్కి ఒకటేనా, ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కూడా ఈజీగా అర్థమైతే మీరు చేసుకోవచ్చు. ఇది కాలేజ్ నేము, అలానే అది ఏ డిస్టిక్లో ఉంది, అది మనకు యూనివర్సిటీనా అన్నది మీరు తెలుసుకోవచ్చు. అది కో ఎడ్యుకేషనా, గర్ల్స్కి ఒకటేనా బాయ్స్కి ఒకటేనా అన్నది కూడా మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కూడా మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. అంతా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలానే కొంచెం స్క్రోల్ చేసుకున్నా మనకు ఆర్గానిక్ అగ్రికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 years కోర్సు రిలేటెడ్గా ఏవి అవైలబుల్గా ఉన్నాయి, ఆ తర్వాత మనకు కింద వచ్చేటప్పటికి అనిమల్ హస్బెండరీలో ఏ విధంగా అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఆ డేటా మొత్తం కావచ్చు, లేదంటే హార్టికల్చర్స్లో ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని ఇంటెక్స్ ఉన్నాయి, ఇలా ఓవరాల్ డేటా అన్నది ఈ PDF నుంచి మీరు అర్థమైతే చేసుకోవచ్చు. ఈ PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళేసి మనకు ఏమని చూస్తారంటే TS Polyset 2025 సీట్స్ అవైలబిలిటీ అన్న PDF మీరు క్లిక్ చేశారంటే ఆ PDF నుంచి ఓవరాల్ డేటా మీకు వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దయచేసి గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.